ఈ ఇసురు అయితే ఒక పెద్ద పని పడింది మాకు. కాకపోతే ఇది మా ఇంట్లో లేదు, అందుకే పక్క ఇంట్లో నుంచి తీసుకొచ్చింది మా అమ్మ. పని ఏంటంటే ఇదిగో ఈ మినుముల్ని ఇసరాలంట. మామూలుగా అయితే లడ్డు చేసుకునేటప్పుడు వీటి పొక్కు తీయలేదు, కానీ ఇడ్లీకి దోసకేయాలంటే మాత్రం ఖచ్చితంగా పొక్కు తీయాలి, లేకపోతే మరీ నల్లగా వస్తాయి ఇడ్లీ. ఫస్ట్ మనకు కావాల్సిన మినుములు తీసుకొని దానికి మనం ఇంట్లో వాడుకుంటాం కదా వంట నూనె, దాన్ని అప్లై చేసి కొద్దిసేపు ఎండలో ఎన్నేయాలి. ఆ తర్వాత ఇదిగో ఈ ఇసురు అయిన అరేంజ్ చేసుకొని దాంట్లో పోసుకొని ఇంకా ఇసురుకోవడమే. మిషన్ దగ్గర ఇస్తే కూడా పొట్టు తీసిస్తారంట, కాకపోతే చాలా వరకు పిండి పిండి అయిపోయి వేస్ట్ అయిపోద్ది పప్పు అంతా అంటుంది మా అమ్మ. అందుకే ఇదిగో ఇంకా దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాం. పాతకాలంలో మిషన్లు లేవు కదా, అప్పుడు ఎలా చేసుకునే వాళ్ళంటే ఇలానే చేసుకుంటారంట. రాగులను కూడా దీంతోనే పిండి చేసుకుంటారంట. సూపర్ కదా. ఈ మనం రాగుల్ని జొన్నల్ని దీంట్లో పిండి చేసుకోలేములే గానీ అందుకే ఈ మినుములు చేసుకుంటాం. ఈ సిర్రాయిని మరీ ఫాస్ట్ గా తిప్పకూడదు, అలాగని మరీ స్లోగా తిప్పకూడదు, మీడియం గా తిప్పాలి, లేకపోతే ఇదిగో మధ్య మధ్యలో ఇలా గుండ్లు పడిపోతుంటాయి. ఆ పడిన గుండ్లన్నీ నా వల్లే పడినాయి, ఎందుకంటే నాకు తెలియక నేను ఫాస్ట్ గా తిప్పేసానా, అవి కాస్త మొత్తం జారి కిందకు వచ్చేసాయి. అందుకే నన్ను తిట్టుకుంటా మా అమ్మాయి అన్ని ఇసిరేసుకుంది. అమ్మయ్య ఇంకెలాగోలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నానేసుకొని రుబ్బేసుకోవడమే అనుకున్నా. ఆ తర్వాతే చెప్పింది మా అమ్మ దీని తర్వాతే అసలైన పని ఉందని. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, కానీ ఇంతకీ దీని తర్వాత ఏం చేస్తారో మీరు ఎవరికైనా తెలుసా?